పాకిస్తాన్ ఉంది, ఇటుపక్క బంగ్లాదేశ్ ఉంది. మేము ఇండియాతో షుగర్ ఇంపోర్ట్ చేసుకోం. ఇది తీసుకోకపోతే ఇంకొకటికి ఇస్తాం. మనం క్రియేట్ చేసిన దేశం అది బంగ్లాదేశ్. ఇంకా వాళ్ళు వేసే ఫొటోస్ కూడా మోదీగా తలబట్టుకొని అంత సీన్ లేదు. అక్కడ పక్కల్లో ఉంది కాబట్టి ఈజీగా దొరుకుతుంది. ఇంకెక్కడి నుంచైనా అంటే దానికి బోల్డ్ అంత కాస్ట్ అవుతుంది. పాకిస్తాన్లో ఏముంది అసలు? ఏంటంటే ఇండియా అంటే కడుపుమంట. బంగ్లాదేశ్ అని పేరుకి బంగ్లాదేశ్, అది పాకిస్తాన్ అయిపోయింది. అంటే వీళ్ళిద్దరికీ అబ్బుజాన్ ఒకడే, అమెరికా కాకుండా. పాకిస్తాను డబ్బులు తీసుకొని సరికిచ్చారకుండా ఒక పాకిస్తాన్ నుంచి విడుదల ఇప్పించి మిమ్మల్ని సెపరేట్ ఒక దేశం చేసి పెట్టి ఈరోజు వీళ్ళు మనకే వార్నింగ్లు ఇస్తున్నారు. హిందువుల్ని కొట్టడం, వాళ్ళని చంపేయడం, ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళడం, ఇలాంటివన్నీ ఇప్పుడు ఇది ఎప్పుడో జరిగింది, ఇప్పుడు జరుగుతున్న విషయాలు. ఇప్పుడు బంగ్లాదేశ్ని అమెరికా వాళ్ళు రాని, చైనా వాడు ఎడంకాలు దగ్గర అంటే కొద్దిగా ఈజీగా గన్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి. కానీ అతనికి ఒక ఫ్యామిలీ ఉంది, 2 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లని విన్నా. హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. నా పేరు లోకేష్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఫ్రెండ్స్, ఇది ఒక కొత్త ఛానల్ అండ్ ఇది ఫస్ట్ వీడియో. ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం గ్లోబల్ న్యూస్ని మన తెలుగు వాళ్ళకి అర్థమయ్యేటట్లు ఈజీ లాంగ్వేజ్లో, ఒట్టి ఫ్యాక్ట్స్ మాత్రమే కాకుండా దాని వెనక పాస్ట్ ఏంటి, ప్రజెంట్లో ఏం జరుగుతుంది, ఫ్యూచర్లో ఏం జరగబోవచ్చు అనేది ఒక ఎక్స్పీరియన్స్ మీద ఒక ఒపీనియన్ క్రియేట్ చేసి మల్టిపుల్ సోర్సెస్ని అబ్జర్వ్ చేసిన తర్వాత మీతో డిస్కస్ చేయాలి అనేది ఒక మెయిన్ ఉద్దేశం. సో ఇలాంటి వీడియోస్ చాలా మీ దగ్గరికి తీసుకొస్తాను. ఐ హోప్ మీకు ఇది నచ్చుతుంది, మీరు ఎంజాయ్ చేస్తారో అనుకుంటున్నాను. కొన్ని న్యూస్ లైట్గా ఉంటాయి, చాలా ఫన్నీగా ఉంటుంది, సో దాన్ని మనం ఫన్నీగా తీసుకోవాలి. కొన్ని సీరియస్గా ఉంటే మనం సీరియస్గా డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటిది కాకపోతే ప్రతిదీ కూడా మెయిన్ ఫోకస్ ఏంటంటే ఇండియాకి సంబంధించి ఏంటి, అది మన భారతదేశానికి సంబంధించి దాది పాజిటివా నెగిటివ్గా, మన దేశం ఎందుకు చేస్తుంది, మన గవర్నమెంట్ ఎందుకు చేస్తుంది, బయట దేశాలు మన ఇండియాతో ఎందుకు చేస్తున్నాయి, దాని వెనకాల రీజన్స్ ఏముంటాయి అనేది డిస్కస్ చేస్తాము. సో వీడియోలోకి వెళ్దామా? సో గైస్, ఇది ఫస్ట్ వీడియో కాబట్టి చాలా లైట్గా పోయే న్యూస్తో, పెద్దగా టెన్షన్ లేని న్యూస్, ఒకటి ఇంపార్టెంట్ న్యూసే, కాకపోతే అంతగా మనం కష్టపడి ఆలోచించాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ న్యూస్. దీంట్లో తప్పకుండా తెలుసుకోవాల్సింది అవసరమైంది. సో బంగ్లాదేశ్ గురించి న్యూస్. సో 3 టాపిక్ల మీద డిస్కస్ చేయాలనుకుంటున్నాను. దాంట్లో 2 బంగ్లాదేశ్, ఇటుపక్క పాకిస్తాన్ ఉంది, ఇటుపక్క బంగ్లాదేశ్ ఉంది. సో బంగ్లాదేశ్ ఏమంటుందంటే, మేము ఇండియాతో షుగర్ ఇంపోర్ట్ చేసుకోం, షుగర్ ట్రేడ్ మేము చేయము, ఇండియా నుంచి మేము ఇంపోర్ట్ చేసుకోం. బంగ్లాదేశ్ ఇండియా నుండి చాలా ఇంపోర్ట్ చేసుకుంటుంది, అది వేరే విషయం. అప్పు మీద తీసుకుంటుంది. వాళ్ళ ఎలక్ట్రిసిటీ కూడా మనకి ఎన్నో 100 కోట్లు ఇవ్వాలి, అవన్నీ ఉన్నాయి. షుగర్ మేము ఇంపోర్ట్ చేసుకోమంటుంది. ఎందుకు? సో న్యూస్ ఏంటంటే మేము ఇండియా నుంచి షుగర్ ఇంపోర్ట్ చేసుకోము, పాకిస్తాన్ నుంచి తీసుకుంటాము అంటుంది. వెరీ గుడ్, తీసుకోండి. దీంట్లో మనకు వచ్చే నష్టమేం లేదు. నువ్వు తీసుకోకపోతే ఇంకొకటికి ఇస్తాం. ఇప్పటిదాకా ఎందుకు ఇస్తున్నారు? ఒక గుడ్ విల్ మీద మనం క్రియేట్ చేసిన దేశం అది బంగ్లాదేశ్. ఇంతకుముందు అది ఈస్ట్ పాకిస్తాన్. దాన్ని మనం క్రియేట్ చేసాం కాబట్టి దాన్ని బాగోగులు చూసుకోవడం కూడా ఒక విధంగా మన రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అయ్యి మన గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా సరే, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఏదైనా, ఆ గుడ్ విల్తో చేస్తుంది. ఇప్పుడు రీసెంట్గా కొన్ని జరిగాయి, మీకు ఆ విషయాలు తెలుసు అనుకుంటున్నాను. కానీ తొందరలోనే రేపు మాపో దాని మీద కంప్లీట్గా ఒక న్యూస్గా కాకుండా ఇప్పటిదాకా బంగ్లాదేశ్ ముందు ఎలా ఉండింది, తర్వాత బంగ్లాదేశ్ ఎలా అయింది, ఇప్పుడు ఎలా ఉంది, ఇంకా ముందు ఎలా ఉండబోతుంది, దీని మీద ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. ఓకే, సో ఈ న్యూస్ వాళ్ళు కూడా ఈ సోషల్ మీడియాలో, ఇప్పుడు అన్ని న్యూస్ వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నారు కదా, వాళ్ళు వేసే ఫొటోస్ కూడా మోదీలా తలబట్టుకొని అంత సీన్ లేదు అక్కడ. ఇప్పుడు బంగ్లాదేశ్ అన్నీ మన దగ్గరే తీసుకుంటూ షుగర్ మాత్రం ఎందుకని పాకిస్తాన్ వాడు ఇస్తాడు కాబట్టి. పాకిస్తాన్ ఇంకేం ఇవ్వలేదు, ఇంకే దేశం కూడా ఈ చుట్టుపక్కల బంగ్లాదేశ్కి ఏమి ఇవ్వలేదు. బంగ్లాదేశ్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి దానికి కష్టం. ఇండియా అంటే పక్కల్లో ఉంది కాబట్టి ఈజీగా దొరుకుతుంది. ఇంకెక్కడి నుంచైనా అంటే దానికి బోల్డ్ అంత కాస్ట్ అవుతుంది. కాబట్టి షుగరు పాకిస్తాన్ నుంచి తీసుకుంటామని చెప్పి
పాకిస్తాన్లో ఏముంది అసలు? ఓకే, ఎనీవే షుగర్ బాగుంది అంటున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ రియాక్షన్ చూడాలి. దానికంటే ముందు మనం ఇంకోటి డిస్కస్ చేసుకోవాలి ఏమంటే, ఈ షుగర్ ఇంపోర్ట్ ఇండియా నుంచి చేసుకోము అంటున్నారు కదా, దానికి కారణము ఏదో క్వాలిటీ బాగాలేదనో, కాస్ట్ ఎక్కువైందనో, ఇంకేదో విషయం కాదు. వీళ్ళకి ఏంటంటే ఇండియా అంటే కడుపుమంట. సో ఇండియా నుంచి మేము తీసుకోము. సేమ్ ఇప్పుడు బంగ్లాదేశ్ అని పేరు బంగ్లాదేశ్, అది పాకిస్తాన్ అయిపోయింది. పాకిస్తాన్ అన్నిటికీ మన మీద పడి ఏడుస్తున్నట్లు బంగ్లాదేశ్ కూడా స్టార్ట్ చేసింది. ఎందుకంటే వీళ్ళిద్దరికీ అబ్బుజాన్ ఒక్కడే, అమెరికా. సో వాడు ఎలా చెప్తే అలా చేస్తుంటారు. అమెరికా వాడు పైకి హలో హాయ్ అని బాగా కనిపిస్తారు, కానీ వెనకాల దింపుతుంది ఆ టైపు. ఇప్పుడు పాకిస్తాన్ గురించి డిస్కస్ చేద్దాం. పాకిస్తాన్ వాళ్ళు చప్పట్లు కొట్టేసుకొని, కాళ్ళు చేతులు కొట్టేసుకొని ఎగురుతున్నారు. ఆహా, మనకి బంగ్లాదేశ్ మన దగ్గర నుంచి షుగర్ కొంటుంది, మనకి ఇన్ని వేల కోట్లు వస్తుంది, రిచ్ అయిపోతాం మనము, పాకిస్తాన్ ఇంకా తిరిగేలేదు. ఆల్రెడీ ఫిలిప్పీన్స్ ఏదో 50,000 టన్స్ ఆర్డర్ చేసిందంట పాకిస్తాన్ నుంచి షుగర్. సో వీళ్ళు ఇలా కొట్టేసుకుంటున్నారు. వాళ్ళు సోషల్ మీడియాలో చూడాలి, యూట్యూబర్స్, ఈ సోషల్ మీడియా యూట్యూబర్స్ ఓపెన్ చేశారంటే వాళ్ళ నోట్లో వచ్చేది ఇండియా ఇండియా ఇండియా. వాళ్ళు కావాలనే ఇండియా వాడతారు, ఎందుకంటే ఇండియాలో కూర్చొని చూస్తారు పాకిస్తాన్ మన గురించి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి. వాళ్ళు తిట్టినా మనం చూస్తాము, వాళ్ళు పొగిడినా మనం చూస్తాము. అదొక శాంతి. పొగిడితే తిట్టారంటే మనం ఇక్కడి నుంచి తిరిగి తిట్టుకుంటూ ఉంటాం. ఓకే, వాళ్ళు వీడియోస్ ఇండియా 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 అని తీస్తారు, దాని మీదే వాళ్ళ వీడియోస్ అన్నీ ఉంటాయి, ఇంక దేని మీద ఉండదు అసలు. ఇక్కడ మీరు ఇండియాలో వీడియోస్ చూసారంటే వెహికల్స్ మీద ఉంటాయి, వంటల మీద ఉంటాయి, బయట రోడ్ల పైన ఉంటాయి, డిఫరెంట్గా ఉంటుంది. లోకల్ ఇష్యూస్ ఏముంటాయి వాటి మీద ఉంటుంది, లోకల్ గవర్నమెంట్ ఏంటి ఆ ఇష్యూస్ ఉంటుంది, పోలీసు వాళ్ళ మీద తీస్తుంటారు, చాలా జరుగుతుంటాయి. పాకిస్తాన్లో ఆ సీనే లేదు. పాకిస్తాన్లో ఎంతసేపునా ఇండియా. పాకిస్తాన్ తుమ్మినా ఇండియానే, దగ్గినా ఇండియానే, అడక తిన్నా ఇండియా వల్లే. సో వాళ్ళకి అన్నీ ఇండియానే. అది ఇప్పుడు ఏమంటున్నారు, మేము షుగర్ అమ్మేస్తాము, మాకు దేశాల నుంచి మాకు వస్తున్నాయి ఆర్డర్స్, మేము రిచ్ అయిపోతాం, ఇంకా మా రోడ్ల మీద పాలు తేనె ఇవన్నీ కారుతాయి, ఇదే ఉంటుంది. ఒక యూట్యూబ్ని చూస్తుంటే, ఒక యూట్యూబ్ వీడియో చూస్తున్నాను రీసెంట్గా, ఇవాళే ఫ్రెష్గా, మీకు కూడా యూట్యూబ్లో వెతికితే దొరుకుతుంది. దానిలో వాడు అడుగుతున్నాడు, ఈ డీల్ వచ్చింది కదా, మీరు ఏమనుకుంటున్నారు, ఈ పాకిస్తాన్ ఎక్కడికి వెళ్తుంది, దీనివల్ల పాకిస్తాన్కి ఏంటి యూజ్, మనకేంటి యూజ్ అని అడుగుతున్నాడు యూట్యూబర్. వాడు అంటున్నాడు, పాకిస్తాన్ ఆపేదే లేదు, ఇండియా మనల్ని చూసి ఏడవస్తాం, మేమెందుకు ఏడుస్తున్నారా, మాకేం కర్మ, మీరు బాగుపడండి. మా బాధ అదే, మేము కష్టపడి ఫీజులు కట్టుకొని గోడ కుర్చీలు వేసి దెబ్బలు తిని చదువుకొని ఇంజనీరింగ్ చేసి 10,000కి జాయిన్ అయ్యి 10 ఏళ్లలో 1.5-2 లక్షలు అని బాగా తెలివి ఉన్న వాళ్ళు 2-3 లక్షలు కూడా సంపాదిస్తున్నారు. ఆ రేంజ్కి వెళ్ళారు. అక్కడి నుంచి డబ్బులు సంపాదించి ఇండియాలో ట్యాక్స్ కట్టి ఇండియాని ఏదో రేంజ్కి తీసుకెళ్తున్నారు. గవర్నమెంట్ ఇన్నేళ్ళకి మోదీ గారు లాంటి వాళ్ళు ఎవరో వచ్చి డెవలప్మెంట్ సైడ్ తీసుకొని వెళ్తున్నారు. ఎంతసేపు ఫ్రీ అని ఇచ్చేది కాకుండా డెవలప్మెంట్ సైడ్ ఏదో తీసుకెళ్తున్నారు. ఇది డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటుంది ఒక్కొక్కరికి. నా ఒపీనియన్ ఓకే, మంచి చేస్తున్నారు అని ఎలా తీసుకెళ్తున్నారు. మేము మీ మీద పడి ఎందుకు గడుస్తాము, మాకు ఒక బాధ ఉంది అంటే అది అలాంటి బాధ కాదు, అయ్యో మీరు ఏమైపోతున్నారని కాదు. మేము కష్టపడి డబ్బులు సంపాదించి ఒక ఇల్లు కట్టుకొని చుట్టూ గార్డెన్ వేసుకొని ఇంటి ముందర ఒక బండి పెట్టుకొని అంతా చేస్తే మీరు పక్క నుంచి వచ్చి గోడ మీద చుచ్చుపోయేసి వెళ్ళిపోతే ఎలా బాధ ఉంటుంది. మీరు చేసే పనులు అలాగే ఉంటుంది. మాకు ఆ బాధ. వీడు బాగుపడితే కనీసం ఇంట్లో ఒక బాత్రూమ్ కట్టించుకుంటాడు, అక్కడికి వెళ్తాడు మన మీద రాకుండా అని. మీరు బాగుపడండి రా, మేము ఎందుకు ఏడుస్తాము, మీరు మా మీద పడి ఏడుస్తున్నారు. ఓకే, సో వీళ్ళు ఇలా వాళ్ళకి వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, బంగ్లాదేశ్ డబ్బులు ఇచ్చే రకం కాదు, పాకిస్తాను డబ్బులు తీసుకొని సరికిచ్చే రకం కాదు. ఇప్పుడు ఇది ఎలా జరుగుతుందని చూడాలి మనం. పెద్ద టైం ఏం అవసరం లేదు, చూస్తూ ఉంటే మళ్ళీ నేనే వీడియో పోస్ట్ చేస్తాను. వీళ్ళ మధ్యలో ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది చూడడం నాకు కూడా ఇంట్రెస్టే. చూద్దాం. నాకు తెలిసి ఈ డీల్ ఒకటి బంగ్లాదేశ్ దగ్గర నుంచి నాకు అడ్వాన్స్గా 50% ఇవ్వు అని తీసుకొని సంఖ్యలో పెట్టుకొని పాకిస్తాన్ చెక్కేస్తుంది.
లేదంటే పాకిస్తాను తప్పదురానైనా అని చెప్పి చక్కెర పంపించిన తర్వాత బంగ్లాదేశ్ నువ్వు ముసల్మాన్ నేను ముసల్మాన్ బాయ్ బాయ్ మర్చిపో అంటారు. ఇవి అవి వీళ్ళు చేసే పనులు అవే. వీళ్ళు ఎందుకంటే బంగ్లాదేశ్ కూడా ఒకప్పుడు పాకిస్తానే. ఓకే, వీళ్ళు అప్పుడైతే ఏదైతే వెస్ట్ పాకిస్తాన్ ఉందో అది చేసిన అరాచకాలు తట్టుకోలేక మన దగ్గరికి వస్తే మన గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళకి ఒక పాకిస్తాన్ నుంచి విడుదల ఇప్పించి మిమ్మల్ని సెపరేట్ ఒక దేశం చేసి పెడితే ఈరోజు వీళ్ళు మనకే వార్నింగ్లు ఇస్తున్నారు. చాలా ఉన్నాయి, ఆ న్యూస్ వేరే ఉంది, అది మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, సో ఇది న్యూస్. ఇంకోటి ఏంటంటే బంగ్లాదేశ్ యూరోపియన్ నేషన్స్ని రిక్వెస్ట్ చేస్తుంది. ఏంటి, మీరు వీసా సెంటర్స్ని ఇండియా నుంచి ఢిల్లీలో ఉంది, ఇండియా నుంచి తీసి ఎక్కడైనా వేరే చోట పెట్టండి, ఇండియాలో పెట్టకండి, ఇంకెక్కడైనా వేరే చోట పెట్టండి. ఎందుకంటే ఇండియా మమ్మల్ని అలౌ చేయట్లేదు వాళ్ళ దేశంలోకి రావడానికి. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ యూరోప్ కంట్రీస్కి వెళ్ళాలంటే, సో బంగ్లాదేశ్ యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాలంటే ఒక వీసా సెంటర్ ఉంటుంది, ఎక్కడి నుంచి పడితే అక్కడ వీసాలు ఇచ్చారు. వాళ్ళు ఏం చేయాలి, ఇండియాకి రావాలి, ఢిల్లీకి రావాలి, అక్కడ లైన్లో నిల్చొని వీసా అప్రూవల్ తీసుకోవాలి. ఇప్పుడు రీసెంట్గా జరిగిన గొడవల వల్ల ఏం చేసింది ఇండియా, ఇది నిన్న మొన్న జరిగింది. మైనారిటీస్ బంగ్లాదేశ్లో, మైనారిటీస్ అంటే ఎవరు, హిందువులు, ఇంకా చాలామంది ఉంటారు, బట్ మెజారిటీ ఆఫ్ మైనారిటీస్ ఆర్ హిందూస్. వీళ్ళు చేస్తున్న అరాచకాలు అంతా ఇంత కాదు. నేను బంగ్లాదేశ్ గురించి చెప్తానన్న వీడియోలో వాటి గురించి డిస్కస్ చేస్తాను డీటెయిల్గా. వీళ్ళు అక్కడ హిందువుల్ని కొట్టడం, వాళ్ళని చంపేయడం, ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళడం, ఇలాంటివన్నీ ఇప్పుడు, ఇది ఎప్పుడో జరిగింది కాదు, ఇప్పుడు జరుగుతున్న విషయాలు. గుడ్లను పగలగొట్టడం, ఇవన్నీ చేస్తుంటే ఇండియా ఏం చేయాలి, రండి మీరు రండి అనాలి. వీసాలు క్యాన్సిల్ చేసింది. ఎందుకంటే అక్కడ అరాచకాలు భరించలేక హిందువులే కాకుండా బంగ్లాదేశ్లో ఉండే ముస్లింలు కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఎందుకు, ఇండియా ఏదో గొప్పది అని కాదు, వాళ్ళకి అక్కడ తిండి దొరకట్లేదు, ఇక్కడికి వచ్చి బతుకుదామని చెప్పి ఇల్లీగల్గా వస్తున్నారు, లీగల్గానే వస్తున్నారు. సో కట్ చేసింది. అంటే జియో పాలిటిక్స్లో ఒక స్ట్రాటజీ. నువ్వు నీకు ఇష్టం వచ్చింది చేస్తున్నప్పుడు నేను టైట్ చేయాలంటే ఏదో ఒకటి చేయాలి. అప్పుడు కొంతమందికి కష్టం అవుతుంది, మంచి వాళ్ళకి కష్టం అవుతుంది, చెడ్డ వాళ్ళకి కష్టం అవుతుంది, కానీ కొన్ని చేయాలి. అలా ఇండియా ఆ క్రమంలో రిస్ట్రిక్ట్ చేసింది, వీసాలు ఇవ్వం అని. ఇప్పుడు వీళ్ళు యూరోప్ కంట్రీకి వెళ్ళాలంటే ఫస్ట్ ఇండియాకి వచ్చి అక్కడి నుంచి వెళ్ళాలి. ఇప్పుడు అది కూడా కుదరట్లేదు. అందుకని బంగ్లాదేశ్ ఏమంటుంది, యూరోపియన్ కంట్రీస్కి వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకుని ఒక మీటింగ్ పెట్టి దాదాపుగా ఒక 20 మంది వచ్చారు. దాంట్లో 3/4 వీళ్ళే ఉన్నారు బంగ్లాదేశీస్. మీద వాళ్ళతో చెప్పాను, ఆ వీసా సెంటర్ని తీసి ఇండియా కాకుండా ఇంకెక్కడైనా బయట పెట్టండి, మా వాళ్ళకి కష్టమవుతుంది, మా స్టూడెంట్స్ రాలేకపోతున్నారు, బంగ్లాదేశ్ నుంచి చదువుకోవడానికి యూరోప్కి రావాలంటే స్టూడెంట్స్ మాకు వీసా యాక్సెస్ ఎవ్వరు లేదు అక్కడ. స్టూడెంట్స్కి అక్కడ బయట యూరోప్కి వెళ్ళి చదువుకునే ఆ సీనే లేదు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, దేవుడా మమ్మల్ని బతకనివ్వండి అని ఉంది. వీళ్ళకి ఏంట్రా అంటే అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి, ఎక్కడికైనా ఎస్కేప్ అవ్వాలంటే ఇప్పుడు బంగ్లాదేశ్ని అమెరికా వాళ్ళు రానిట్లేదు. ఇంకే దేశం, చైనా వాడు ఎడం కాలు దగ్గరది అంటాడు. ఈ యూరోపియన్ కంట్రీస్కి అయితే వెళ్ళిపోవచ్చు, ఏదో ఒక కంట్రీస్కి వెళ్ళిపోవచ్చు, అక్కడ ఒక్క చోటకి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళ ఇష్టం, ఎక్కడైనా లోపల తిరుక్కోవచ్చు. అది సో అక్కడికి రావాలంటే ఫస్ట్ ఇండియా నుంచి రావాలి, అది కుదరట్లేదు కాబట్టి వీళ్ళు ఇలా రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. ఇంకొద్ది రోజుల్లోనే వాళ్ళు కూడా బ్యాన్ చేస్తారు చూడండి. సో ఇదొక విషయం. నువ్వు నీ పాలిటీషియన్స్ నోటికి ఇష్టం వచ్చినట్లు ఇండియా గురించి మాట్లాడుతుంటే ఇండియా నిన్ను ఎలా అలో చేస్తుంది? అలో చేయదు కదా. అదే దాంట్లో భాగమేది. మీరు ఇప్పుడు యూరోపియన్ నేషన్స్ని అడుక్కుంటున్నారు. వాళ్ళకి తెలుసు ఇండియాతో పెంట పెట్టుకోలేమని చెప్పేసాను. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. చెప్పాను కదా, వీళ్ళు అబ్బుజాన్ అమెరికా వాడు కూడా వీళ్ళు ఈ మధ్యన ఎక్కువ ఎగిరితే లాస్ట్ 2 డేస్లో చాలా మాట్లాడితే వాడు చెప్పి పెట్టాడు, ఎక్కువ ఎగరకు, ఇండియా ఇది ముందులా కాదు, జాగ్రత్త చూసుకొని అని చెప్పి. సో అది విషయం. మూడోది, ఇది కొంచెం కష్టంగా ఉండే న్యూస్ కొద్దిగా, కానీ అట్ ద సేమ్ టైం మనం ఆలోచించాల్సిన విషయం. చాలా ఇది మన దేశంలో కూడా జరుగుతుంది, ఇది యుఎస్లో జరిగింది. రియాన్ థామస్, నాకు సరిగ్గా పలకడం రాలేదు, రియాన్ థామస్ యునైటెడ్ హెల్త్ కేర్లో సిఇఓ. అతను యునైటెడ్ హెల్త్ కేర్ అనేది ఇన్సూరెన్స్,
అక్కడ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ సీఈఓ అని ఒక అబ్బాయి, ఒక 26 ఇయర్స్ ఉంటుంది, ఆ అబ్బాయి షూట్ చేసి చంపేశాడు. అతను 2 రోజుల్లో వెతికి పట్టుకున్నారు. ఎక్కడ? ఒక మెక్డానల్డ్స్లో తింటుంటే అక్కడ పట్టుకున్నారు. ఇప్పుడు అక్కడ విచిత్రం ఏంటంటే జనాలు అతన్ని హీరోని చేస్తున్నారు. సో అతను చేసింది మంచి పని, థామస్ అనే అతనికి జరగాల్సిన శాస్తి జరిగింది అని. ఎందుకు? ఆ థామస్ అనే అతనికి వీళ్ళకి ఏ సంబంధం లేదు, ఏ పగలు లేవు, కానీ ఆ కంపెనీతో అందరికీ కష్టం ఉంది. ప్రాబ్లం ఏంటంటే అది ఇన్సూరెన్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తుంది, ప్రైవేట్గాను చేస్తుంది. ఇప్పుడు చాలామంది పేషెంట్స్ అక్కడికి వెళ్తే, హాస్పిటల్కి వెళ్తే, హాస్పిటల్లో అంటే న్యూస్ ప్రకారం ప్రజలు చెప్పేది ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో డాక్టర్స్ వీళ్ళకి ఈ మెడికేషన్స్ కావాల్సి ఉంటుంది, ఈ ట్రీట్మెంట్స్ కావాల్సి ఉంటుంది అని అంటే దానికి అప్రూవల్ ఇవ్వడానికి వీళ్ళు ఫస్ట్ డాక్టర్లు చెప్పిన మెడికేషన్స్ నిజంగా అవసరమా కాదా అని వీళ్ళు ఫస్ట్ ఇంట్రాగేట్ చేసి, ఇంట్రాగేట్ అంటే దాన్ని ఏమంటారు, అదే సంథింగ్ లేదు, అది చేసి తర్వాత వీళ్ళు డిసైడ్ చేస్తారు ఇవ్వచ్చా లేదా ఇన్సూరెన్స్ అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో టైం చాలా డిలే అవుతుంది. రెండోది, మనిషి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చెప్తే దాన్ని విని మనం ఇల్లు ఆస్తులు అమ్ముకొని ఖర్చు పెట్టి చేసుకొని వస్తాం. అలా జరగకూడదని ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇన్సూరెన్స్ వాళ్ళు దాన్ని కాదనేస్తే ఇప్పుడు అది బాధ. మేము మాకు నెల వచ్చే దాంట్లో మీకు ఇంత కడుతుందే దీనికోసం, మీరు ఇదే చేయను అనేసి అంటే మేము ఇంకెక్కడికి పోవాలి? సో డాక్టర్లకు కూడా ఇష్యూస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ కంపెనీలతో. డాక్టర్లే చెప్తున్నారు ఇలా చేస్తే మేము పేషెంట్కి ఎలాగ వైద్యం చేసేది, ఆన్ టైం ఎలాగ ట్రీట్మెంట్ ఇచ్చేది. దిస్ ఈజ్ ద రియల్ ప్రాబ్లం. ఇప్పుడు ఒక డాక్టర్ చెప్పిన తర్వాత ఇతనికి ఈ మెడిసిన్స్ ఇవ్వాలి, ఈ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ వాడు నువ్వెవడు చెప్పడానికి ఇది కాదు అని. అంటే ఇప్పుడు ఆ డాక్టర్ తప్ప? అలాంటి డాక్టర్ని తీసి లోపలేయండి, వేరే డాక్టర్ని పెట్టండి. డాక్టర్ చెప్పేది తప్పైతే, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంటే వాడి మీద యాక్షన్ తీసుకోండి. మీరు అది తీసుకోవట్లేదు. అతను చెప్పేది లెజిటిమేట్, అతను మంచి డాక్టర్ అంటున్నారు, మళ్ళీ అతను చెప్పింది కాదు, దీనికి ఇన్సూరెన్స్ వర్తించదు అంటే. సో ఇదే ట్రెండ్ మన ఇండియాలో కూడా ఉంది. హార్ట్ పేషెంట్కి హార్ట్ సర్జరీకి వాటికే ఖర్చు 3.5 లక్షలు అని వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు. మా మదర్కి హార్ట్లో స్టెంట్ వేశారు 2 చోట్ల, నార్మల్, అది కూడా వెరీ ఎక్స్పెన్సివ్ ఏం కాదు. 3.5 లక్షలు బిల్ అయింది. దాంట్లో వాడు మాకు ఇచ్చింది 1,80,000 2 లక్షలు ఎంతనో ఇన్సూరెన్స్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ ఏదైనా చేయాల్సి వచ్చింది, దాంట్లో వేరే కాంప్లికేషన్స్ ఉన్నాయి, వాడికి బిల్ ఒక 6-7 లక్షలు అయింది. నువ్వు 3.5 లక్షలు ఇస్తానంటే మిగతాది ఎక్కడికి పోతాడు? డబ్బున్నోడు ఏదో చేసుకుంటాడు, కారు అమ్మేస్తాడు, దాన్ని లోన్ తీసుకుంటాడు, ఇంకేదో కుదవ పెడతాడు. డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నెలకి 20,000 30,000 జీతం తీసుకుంటున్నాడు, వాడి ఇల్లు అంతా చూసుకోవడానికి సరిపోతుంది. ఇప్పుడు వాడు సడన్గా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మదర్కి, ఇప్పుడు మా అమ్మగారిని తీసుకెళ్లాల్సి వచ్చినట్లే తీసుకొచ్చాం, పెద్దది ఏదో జరిగింది, అప్పుడు వాళ్ళకి ఎవరు పెడతారు? ఇన్సూరెన్స్ కంపెనీని నమ్ముకునే కదా. తీసుకునేటప్పుడు అన్నీ చెప్పి కాళ్ళు చేతులు పట్టుకొని ఇంకేదేదో పట్టుకొని తీసుకుంటారు కదా. సో ఇది ఇన్సూరెన్స్ది మన దేశంలోనే కాదు, అన్ని చోట్ల జరుగుతున్నాయి. అక్కడ ఏంటంటే కొద్దిగా ఈజీగా గన్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇలాంటివి చేస్తున్నాడు. ఇక్కడ థామ్సన్ అనేవాడు, థామ్సన్ అనేవాడిని చంపడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది వినడానికి. ఎందుకంటే అతను సీఈఓ అయి ఉండొచ్చు ఆ కంపెనీకి, కొన్ని డెసిషన్స్ అతనే తీసుకుని ఉండొచ్చు కూడా, కానీ అతనికి ఒక ఫ్యామిలీ ఉంది, 2 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లని విన్నా. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏదైనా చేయాలంటే మీకు ధర్నాలు ఉన్నాయి, ప్రొటెస్ట్లు ఉన్నాయి, ఎన్నో చేయొచ్చు, చంపేయడం ఏంటి? ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియాలో కూర్చొని అతను హీరో చేస్తున్నారో వీళ్ళంతా ఏంటరా అంటే మాట్లాడడానికి ధైర్యం లేక, యాక్షన్ తీసుకోలేక, యూఎస్లో ఇది ఒక తలనొప్పి ఉంది. అసలైన వాటికి నిలబడి హక్కుల గురించి మాట్లాడరు.
నేను ఆడ కాదు, నేను మగ కాదు, నేను పిల్లి, నేను కుక్క, ఇలాంటివి చెప్పుకునే దానికి రోడ్ల మీద దిగి ఇచ్చేస్తుంటారు. సో అది విషయం. సో ఈ 3 న్యూస్లలో ఫస్ట్ రెండిటివి కొద్దిగా మనకు లైట్గా అనిపించిన, లాస్ట్ది కొద్దిగా కష్టం అనిపించింది. ఇది ఈరోజు కాకుండా ఇంకెప్పుడైనా డిస్కస్ చేసి ఉండొచ్చు. బట్ ఈ న్యూస్ ఏంటంటే ఇది జియో పాలిటిక్స్ సంబంధించింది కాదు, కానీ గ్లోబల్ లెవెల్లో ఉన్న ఒక ఇష్యూ, దాని గురించి డిస్కస్ చేయడం ఇంపార్టెంట్ అనిపించింది కాబట్టి చెప్పా. ఇలాంటివి ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, కొత్త ఛానల్ సపోర్ట్ చేయండి. మీ బ్లెస్సింగ్స్తో ముందుకెళ్తే ఇంకా నా సైడ్ నుంచి నేను ఏం చేయగలను తెలుగు వాళ్ళకి, అది నేను చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. సీ యూ అగైన్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.